ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భర్తిని సుధాకర్ మాదిగ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న మధ్యర సంఘం రాష్ట్ర నాయకులు ఎల్లయ్య గారు, మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంజ విజయ్ గారు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనందర్ స్వామి గారు, మాలమహానాడు ఉపాధ్యక్షులు దార సత్యం గారు, ఎర్ర రవీందర్ మాదిగ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు గణేష్ మాదిగ గారు, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు, వేదిక మీద ఉన్న కళామండలి నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, హాల్లో సమావేశమై ఉన్న మీ అందరికీ పేరు పేరున వందనం. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక కార్యక్రమం చేయవలసి వస్తుందంటేనే ఇవాళ రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పాలకులు ఏమంటున్నారు, రాజ్యాంగం పనికిరాదు తీసి పారేయమని. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 1 నాడు హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్, ప్రెస్ మీట్లో ఆయన అన్నాడు, ఈ రాజ్యాంగం పనికిరాదు, నయా దిశ, నయా సోచ్, నయా సంవిధానం అని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటన చేసిండు. కొత్త ఆలోచన, కొత్త దృష్టికోణం, కొత్త తోవ, కొత్త రాజ్యాంగం అనే మాట ఆ రోజు అన్నాడు ఆయన. ఇవాళ ఆ మాటల పట్ల నిరసన వ్యక్తమైతే రాష్ట్రం అంతటా, అప్పుడు ఆయన రెండవ మాట ఏంటంటే, మనకు ఈ రాజ్యాంగం మార్చడం అవసరమో, నేను కరెక్టే చెప్పినా, ఇది తీసిపారేయాలి, కొత్తది రాయాలి. కొత్తది రాసుకుంటే దళితులకు, బీసీలకు, అదేవిధంగా మహిళలకు, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది, ఆదివాసులకు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేసిన సంగతి కూడా మీరు అందరూ విన్నారు. అప్పటికి కూడా ఆయన రాజ్యాంగాన్ని మార్చడం కరెక్టే అనే మాట ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించిన తర్వాతనే మనము ఆ విషయాలన్నింటినీ కూలంకుషంగా మనం అందరం దృష్టిలో పెట్టుకుని మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పిన పద్ధతిలో ఏవి కూడా అవి రాజ్యాంగ మార్చడానికి కావలసిన అవి ప్రాతిపదికలు కావు, రాజ్యాంగాన్ని మార్చడానికి అవి ఆధారాలు కావు. ఆయన చెప్తున్న మాటలు సంపూర్ణంగా అబద్ధం. ఎస్సీల రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగం సవరణ అక్కరలేదు. జనాభా పెరిగినప్పుడు ఎస్సీల రిజర్వేషన్ పెంచుకోవడానికి సౌకర్యం ఉంది. ఎస్టీల రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు, సవరించుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. మహిళలకు న్యాయం చేయడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కావలసిన మార్గనిర్దేశన చేసినాయి. మైనారిటీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో కూడా కావలసినటువంటి ప్రకరణలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగం ఈ సమాజాన్ని మార్చడానికి కావలసిన ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్. ఇవాళ ఈ సమాజంలో న్యాయాన్ని పెంపొందించి అసమానతలను రూపుమాపటానికి ఇంతకంటే మనకి ఇంకొక రాజ్యాంగం ఏం అవసరం లేదు, ఇంకొకటి కొత్త తెచ్చుకోవాల్సిన పని లేదు. దాన్ని సరిగ్గా అమలు చేస్తే చాలు. మీరు చూస్తే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన పరిస్థితుల్లో అప్పుడే దేశం ప్రత్యేక మనకు స్వాతంత్రం వచ్చింది. దేశంలో విభజన తర్వాత ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దేశంలో ఉన్న వైవిధ్యభరితమైన ఇక్కడి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయాన్ని చేసే లక్ష్యంతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసినారు. రాసిన వాళ్ళలో అనేక పాయలకు సంబంధించిన ఉద్యమ నాయకులు ఉన్నారు. దాంట్లో భారత స్వాతంత్రోద్యమం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద సాగిన తిరుగుబాటు మాత్రమే కాదు. భారత స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన తిరుగుబాటుతో పాటు ఈ దేశంలో కుల వ్యవస్థ సంపూర్ణంగా రద్దు కావాలని పోరాటం చేసిన అంబేద్కర్, ఫూలే లాంటి మహనీయులు ఉన్నారు. మన హైదరాబాద్ రాష్ట్రంలో కూడా అనేక మంది పెద్దలు కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన సంగతి మీకు తెలుసు. ఇట్లాంటి పోరాటాలు ఒకవైపు ఉంటే కార్మికులకు న్యాయం చేయాలని మళ్ళీ అంబేద్కర్ లాంటి వాళ్ళే కూర్చొని దాని ఆ కార్మికుల సంక్షేమం కోసం, హక్కుల కోసం వాళ్ళు కూడా ఉద్యమాన్ని నడిపారు. ఈ భారతదేశంలో జమీందారుల పీడన, వెట్టి, వాళ్ళు చేయిస్తున్న వెట్టి, వాళ్ళ దోపిడీ అంతం కావాలని పోరాటం జరిగింది. అట్లాంటి బలమైన రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఇవాళ అక్కడ మనకు ఈ రాష్ట్రంలో ఈ రైతాంగ ఉద్యమంలో అమరులైన దొడ్డి కొమరయ్య కూడా
జరుగుతాం. అట్లాంటి అనేక మంది స్వామి సహజానంద అని బీహార్కు సంబంధించిన నాయకుడు దాంట్లో కీలక పాత్ర పోషించారు. అట్లాంటి పోరాటాలు సాగినాయి. ఆదివాసీల తిరుగుబాటు మొట్టమొదట ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన మీద ఆగడాల మీద తిరుగుబాటు చేసింది మనకు ఆదివాసులు గిరిజనులు. ఇన్ని పోరాటాలు సాగితే ఆ పోరాటాలు అనేక ఆలోచనలను ముందుకు తెచ్చినాయి. భవిష్యత్తు భారతదేశం ఎట్లుండాలి అంటే ఈ ఉద్యమాలు అనేక ఆలోచనలను ముందుకు తెచ్చినాయి. అవి ఈ అన్నింటినీ కలిపి 1930 నాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కరాచీలో జరిగిన సమావేశంలో వాళ్ళు ఏమన్నారంటే ఉట్టి స్వాతంత్రం వస్తే సరిపోదయా, పీడన నుంచి దోపిడీ నుంచి విముక్తి కూడా రావాలి, అప్పుడే నిజమైన మనిషికి స్వాతంత్రం అనేది దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అట్లాంటి పోరాటాలు మన దగ్గర జరిగినాయి కాబట్టి భారతదేశాన్ని ఒక నవీన సమాజంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక తయారైందంటే ఈ పోరాటాల వల్ల. ఆ పోరాటాల స్ఫూర్తితోనే చివరికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన అయింది. కరాచీ సమావేశంలో కేవలం బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు, ఇక్కడ అసమానతల నుంచి దోపిడీ నుంచి కూడా విముక్తి దొరకాలని వాళ్ళు తీర్మానం చేశారు. ఈ మూల సిద్ధాంతం ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అందుకనే రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి, కేవలము బ్రిటిష్ వాళ్ళు పోయిండ్రు కాబట్టి సరిపోతుందని చెప్పి అనుకోలేదు. భారతదేశంలో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఒక నిరంకుశమైన పాలనను ఏర్పాటు చేశారు. దాన్ని సంపూర్ణంగా రద్దు చేయటం మాత్రమే కాదు, కానీ ఒక కొత్త సమాజ నిర్మాణానికి కావలసిన మౌలిక సూత్రాలను కూడా రాజ్యాంగం అభివృద్ధి చేయవలసి ఉంది అని గుర్తించారు. పాత సమాజం పోవాలి భారతదేశంలో, అది అసమానతల మీద నిలబడినటువంటి ప్రాతిపదికన ఏర్పడింది. కుల వ్యవస్థ పునాదుల మీద నిలబడినటువంటి సమాజం అది, పీడన మీద నిలబడినటువంటి సమాజం అది. ఆ సమాజం పోవాలి. అది పోతే తప్ప భారతదేశంలో మనుషులందరూ సమానులనే ఒక కొత్త సమాజం నిర్మించడం సాధ్యం కాదు. మనమందరం సమానమనే ఒక కొత్త సమాజం రావాలి. అంబేద్కర్ అంటాడు కదా, 1 మ్యాన్ 1 వాల్యూ. ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి మనిషికి సమానమైన అంతస్తు ఉండాలనే మాట అంటాడు అంబేద్కర్. దానికోసం మనం కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కనుక రాజ్యాంగం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ పాలకులు నిర్మించిన నిరంకుశమైన పాలనా వ్యవస్థను కూల్చడమే కాదు, భారత ప్రజలందరూ సమానమైన గౌరవంతో, సమానమైన అంతస్తుతో, సమానమైన అవకాశాలతో బతకగలిగేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి. అది ఆ రోజు ఎంచుకున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంతో, ఆ లక్ష్య సాధన కోసం భారత రాజ్యాంగాన్ని రాశారు. అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని రాయడానికంటే ముందు స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకం రాస్తారు. రేపు నిజంగానే భారత సమాజాన్ని నిర్మించుకుంటాం, కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాం, ఏముండాలి అని చర్చ చేస్తారు అంబేద్కర్. దానికి ఆయన మౌలికంగా చెప్పిన మాట ఒకటే, ఇప్పటి వరకు ఈ సమాజం మనుషులను సమానంగా గుర్తించలేదు, సమాన అవకాశాలను ఇవ్వలేదు. రేపు మనం రాజ్యాంగాన్ని రాసుకుంటే దాంట్లో ఉండవలసిన ప్రాథమికమైన సూత్రం మనుషులందరూ సమానమే అనే ఒక ప్రకటన దాంట్లో ఉండాలి. ఆ సమానత్వం అనే ప్రాతిపదికన మనకు కొత్త రాజ్యాంగం రావాలని చెప్పి అంబేద్కర్ రాసుకుంటారు. దాని ప్రాతిపదికన రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ కోరుకుంటాడు. అందుకనే భారత రాజ్యాంగం అనేది వినూత్నంగా ఉంటుంది. మీరు అన్ని దేశాలు తిరిగి వచ్చిండ్రు, అందరూ చూసి వచ్చిండ్రు, కాపీ కొట్టి రాసినట్టు మనకు పుస్తకాలలో చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. దేశ అనుభవాల నుంచి, దేశ కాలమాన పరిస్థితులను బట్టి అక్కడక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నారు, కానీ దాన్ని బట్టి రాయలేదు. మన అవసరాలను బట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని రాసిండ్రు, కానీ ఇతరుల కోసం రాజ్యాంగాన్ని, ఇతరులు రాసిన రాజ్యాంగాన్ని చూసి మన దగ్గర రాయలేదు, మన అవసరాల కోసం రాసి. ఆ మాట అక్కడ ఏమైనా కొత్త అవకాశాలు, దీన్ని ఈ లక్ష్య సాధన కోసం
అక్కడేమన్నా ఇంకేమన్నా కొత్తగా మనకు అవకాశం దొరుకుతుందా, ఇంకేదన్నా ఇంతకంటే మంచి పద్ధతి దొరుకుతుందా అని చూసేందుకు తప్ప కానీ లక్ష్యాలు మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన లక్ష్యాల కోసం రాసినటువంటి రాజ్యాంగం లక్ష్యం ఏంటిది? అప్పటి వరకు ఉన్న అసమాన సమాజాన్ని కూలదోయాలి, ఒక కొత్త సమాజాన్ని మనుషులందరూ సమానులుగా జీవించగలిగేటువంటి, ఆత్మగౌరవంతో జీవించగలిగేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి. దానికోసం రాజ్యాంగాన్ని రాస్తాం. ఇది మనకు ప్రవేశికలో కనబడుతుంది. ప్రవేశికలో రాస్తాం, ఈ రాజ్యాంగాన్ని మేము సర్వసత్తాకమైన రిపబ్లిక్, తర్వాత ప్రజాస్వామిక, సోషలిస్టు, సెక్యులరు దేశంగా ప్రకటించుకుంటున్నామని. ఈ రాజ్యాంగం ద్వారా ఏం ప్రసాదించాలనుకున్నారు వాళ్ళు? నంబర్ 1 స్వేచ్ఛ, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ, మీకు నచ్చిన దేవుణ్ణి మొక్కేటువంటి స్వేచ్ఛ, మీకు మీ విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛ, మీకు నచ్చిన వృత్తిని చేసే స్వేచ్ఛ మీకు అవకాశం కల్పిస్తుంది. రెండోది ఏమిస్తుంది? సమానత్వం. సమానత్వం అనగానే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర మామూలుగా సామెతగా చెప్తారు, 5 ఏళ్ళు సమానం ఉన్నాయా? లేవు. మనుషులు కూడా సమానం ఎట్లయితారండి? కాదు. ఒక మనిషిని 5 ఏళ్ళు సమానంగా లేనప్పుడు సమాజంలో మనుషులందరూ సమానం ఎట్లయితారు? కానే కాదు అనే మాట మన దగ్గర వినబడుతూ ఉంటాయి. దానికి సమాధానం రాజ్యాంగం చెప్పింది, మనుషులందరూ సమానంగా ఉండరు. ఒకరికి మానసిక శక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరికి శారీరక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకరు బుద్ధిబలంతో బతుకుతుంటారు, ఒకరు కష్టం చేసి బతుకుతుంటారు. స్వభావం ఎవరిది వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. క్రికెట్ ఆడితే ఒకడు పోయి బ్యాట్ పట్టుకోగానే కింద పోయి చూస్తూనే ఉంటాడు, ఒకడు పోడు, వాడు మెల్లగా ఆడుతూనే ఉంటాడు, వాడి స్వభావం వాళ్ళది. ఇవి పోవు. కాకపోతే రాజ్యాంగం ఏమన్నదంటే మనుషులందరూ ఒకటి కాదు, ఒకటి అని అంటలేదు రాజ్యాంగం, కానీ అందరికీ సమానంగా అవకాశం ఇస్తారు, అందరికీ సమానంగా అంతస్తు కల్పిస్తారు. అంతస్తు కల్పిస్తామన్నట్టు చాలా కీలకం. ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు, నేను పలానా ఆయనని కాదు చూయంగానే కొందరిని వదిలేస్తారు, పలానా ఆయన నుంచి ఫోన్ చేపిస్తే కొందరిని వదిలేస్తారు. ఏమి లేనోడు ఆడ ఏళ్ళాడి బతిలాడుతుంటాడు, కాస్త ఇంకోసారి చేసారు, వదిలిపెట్టి సార్, నా దగ్గర పైసలు లేవు సార్ అని అంటుంటాడు. భారత రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం ఏమంటుంది? అంతస్తుల రీత్యా అందరూ సమానం. తప్పు చేస్తే గదే ఫైన్ అయ్యి ముఖ్యమంత్రి కానీ సాధారణ ప్రజలు కానీ. నిన్న ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట అన్నారు, మీరు చట్టానికి విధేయులే కానీ నాయకులకు విధేయులు కాదు అనే మాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఒక మాట అన్నారు. కానీ ఆ చట్టానికి విధేయులమన్న మాట మర్చిపోతారు. పైకెళ్ళి ఆర్డర్ వచ్చింది సార్ అని అంటారు, ఆర్డర్ వచ్చిందంటే ఇంకా అంతే సంగతి. అట్లా మన దగ్గర వ్యవహారం ఉండటానికి వీల్లేదు. అందరికీ సమానమైన అవకాశాలు. నువ్వు పలానా కులంలో పుట్టినావు కాబట్టి నీకు అవకాశం లేదు, నువ్వు పలానా మతంలో పుట్టినావు కాబట్టి నీకు అవకాశం లేదు, నువ్వు ఆడదానివి కాబట్టి నీకు అవకాశం లేదు అనటానికి వీల్లేదు. అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలి. చాలా సార్లు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టుకుంటే మేము పోయి అడిగేది, మీకు ఏం తక్కువైందమ్మా, ఇంట్లో వంట మీరే మీకు తోచింది వండుతారు కదా, ఏ రోజన్నా కోపం వస్తే ఇంత ఉప్పేసి కసి తీర్చుకుంటారు కూడా కదా, మీకు ఏం స్వేచ్ఛ తక్కువైంది అని మేము అడుగుతుంటాం. అడుగుతుంటే చూసి ఓ రోజు మీటింగ్లో కామందని మాత్రమే, చూడయ్యా మాకు అంత స్వేచ్ఛ ఉంది కానీ వండకూడదనే స్వేచ్ఛ లేదు అని అంటున్నారు. అంటే నేను వండను, నేను IAS ఆఫీసరే అయితే అనే స్వేచ్ఛ లేదు మాకు. ఆ స్వేచ్ఛ మేము కావాలని అడుగుతున్నాం, ఆ సమానత్వం అవకాశం కావాలని అడుగుతున్నాం. అది మామూలు విషయం కాదు. స్కూల్కు రానియలేదు, చదువుకోనియలేదు. ఈ సమాజంలో ఈ సమానమైన అవకాశం అంటే ఏందన్నట్టు విప్లవం వచ్చినట్టే, తారుమారైనట్టే సమాజం పాతదంతా కూలిపోయి ఒక విప్లవాత్మకమైన కొత్త సూత్రం ఈ సమాజంలో ఆచరణలోకి వచ్చినట్టే. అది మామూలు విషయం కాదు. ఇదితో పాటు ఇంకా ఈ రాజ్యాంగం ఏమన్నదంటే న్యాయం, సామాజిక ఆర్థిక న్యాయం. అంటే అర్థమైంది, ఈ 2 సూత్రాల ఆధారంగా సమాజాన్ని నిర్మిస్తాం. అందుకని అంబేద్కర్ అంటాడు, న్యాయం అంటే ఏంటి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అదే న్యాయం అంటాడు. అంటే ఈ సమాజంలో ఏ మనిషికి ఏం దక్కాలి అనే సూత్రం న్యాయం చెప్తాడు. మామూలు ఏ మనిషికి ఏం ఆధారంగా ఇస్తారు, దేని ప్రాతిపదికని సమాజాన్ని నిర్మిస్తారు అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాతిపదికని నిర్మిస్తాము. అది సామాజిక న్యాయం తెలియజేస్తుంది. 4వది కీలకమైనది ఏంటి? ఈ రాజ్యాంగం మనకి ఇంకేమిస్తుంది అంటే సౌభ్రాతృత్వం పునాదుల మీద
వ్యక్తి ప్రతిష్ట, వ్యక్తి మర్యాద, వ్యక్తి యొక్క ఆత్మగౌరవం అనే విలువల పునాది మీద మేము సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాం. సౌభ్రాతృత్వం అంటే వాడు కర్ర పట్టుకొని పెత్తనం చేసి ఇంటవా లేదా అని బెదిరించి దొంగ తీసుకొని ఇయ్యాలకెళ్ళి అందరూ ఒకటే అని తలుపుడు కాదు. సౌభ్రాతృత్వం అంటే మనం అర్థం ఏంటంటే నువ్వు నేను సమానులం, నువ్వు నీ ఇష్ట ప్రకారం జీవించు, నేను జోక్యం చేసుకో, నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకో. ఇద్దరం కలిసి గౌరవంగా మనకు నచ్చిన సమాజం కోసం, మనకు నచ్చిన విలువల కోసం పరస్పర సహకారంతో జీవిద్దామని నిర్ణయించుకోవాలి. అది ఇవాళ భారతదేశానికి కావలసినటువంటి మౌలికమైన విలువలు. ఈ విలువలనే ఆదేశిక సూత్రాల అధ్యాయంలో అన్ని కూడా కనబడతాయి మీకు. అందుకనే మన దగ్గర సమానత్వ హక్కు అనేది మీకు ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో అట్లాంటి హక్కు లేదు. మామూలుగా సమానత్వం అని చెప్పి ఊరుకోలేదు. అమెరికా రాజ్యాంగంలో 2 లైన్లు ఉంటాయి. ఈ చట్టము దృష్టిలో మనుషులందరూ కుల, మత, లింగ, రంగు, విచక్షణకు నిమిత్తం లేకుండా సమానులను ప్రకటిస్తాయి. ఆ మాటతో పాటు భారత రాజ్యాంగంలో 2వ మాట ఏమన్నారు, అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? దొంగతనం ఆరోపణ మీద మరియమ్మని ఎట్లా కొట్టిండ్రో మనం చూసినాం. ఆరోపణ ఉంటే నువ్వు విచారణ చేయి, నేరం ఉంటే శిక్ష వేయి, కానీ నువ్వు కొట్టడానికి వీలేదు. రక్షణ కల్పించాలి. ఆ రక్షణ పేద ప్రజల భూములు గుంజుకుంటారు, అదే రక్షణ కల్పించు. నీ భూమికి ఎంత రక్షణ ఇవ్వాలనుకుంటావో, నీ ఫామ్ హౌస్ని ఎంత కాపాడుకోవాలనుకుంటావో పేద ప్రజలకు అంతే రక్షణ కల్పించు. వాళ్ళ భూములను దాని సబ్జెక్టు బాగా తెలుసు. అడ్డగోలుగా ఇవాళ ఫార్మాసిటీ కోసం అని గుర్తుకుంటున్నారు. దళితులది, ఎస్సీలది, బీసీలది, పేద రైతులకి వచ్చిన అసైన్మెంట్ భూముల కాగితం చూపించి దాని వెనకాల నేను అవసరమైనప్పుడు తీసుకోవచ్చునని ఉంది. నువ్వు పైసలు తీసుకొని మర్యాదగా సంతకం పెడితే మంచిది, లేకపోతే మాత్రం ఈ భూమి నేను బలవంతంగా గుంజుకుంటాను ఇష్టం ఆలోచించుకుంటే తెల్లారికల్లా అందరు సంతకం పెట్టి ఒత్తిడి పెట్టి బలవంతంగా గుంజుకున్నాం. ఆ సమాన రక్షణ లోపించింది. ఇది ఇవాళ భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. దానికి విలువ లేదు. ఆచరణ రాజ్యాంగంలో లోపం లేదు. చేయదలుచుకుంటే ఈ భారతదేశంలో అందరూ ఎదగటానికి కావలసిన సహాయం చేయవచ్చు. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఏం చెప్తున్నది? అసమానతలను రూపుమాపటానికి ప్రభుత్వం పనిచేయాలి. న్యాయం అనే పునాదుల మీద సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో వనరులను ఉపయోగించాలి. ఇక ఇంతకంటే ఏం చెప్తుందండి రాజ్యాంగం? నువ్వు చేయదలుచుకుంటే కోరినంత చేసే అవకాశం ఉంది. కానీ మన దురదృష్టానికి పాలకులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేదు, అమలు చేయలేదు. అందుకనే కేఆర్ నారాయణన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజ్యాంగం మార్చాలనే చర్చ వస్తే ఆయన ఒక మాట అన్నారు, రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు, రాజ్యాంగంలో లోపం లేదు, దాన్ని నడిపే వాళ్ళు, అమలు చేసే వాళ్ళలోనే లోపం ఉంది. రాజ్యాంగం ఫెయిల్ కాలేదు, దాన్ని నడిపే వాళ్ళు ఫెయిల్ అయిందని చెప్పి ఆయన ఆ రోజుల్లో మాట అన్నది చాలా చాలా పాపులర్ అయిపోయింది ఆయన చేసిన మాట. ఇట్ ఈస్ నాట్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఫెయిల్డ్ us, ఇట్ ఈస్ ది రూలర్స్ హూ గవర్న్డ్ us ఫెయిల్డ్ us అని చెప్పి ఆయన అంటాడు. మనల్ని పాలించే వాళ్ళే రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోయింది, కానీ దాంట్లో ఏం లోపం లేదు. ఇట్లాంటి రాజ్యాంగాన్ని వాళ్ళ కేసీఆర్ గారు మారుస్తారు. ఎందుకు మారుస్తారంటే మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఇవాళ ఈ 7 ఏళ్లలో చేసినటువంటి పాలన సంపూర్ణంగా రాజ్యాంగ విరుద్ధమైనది. ఏ మాత్రం ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం లేదు. ఎక్కడ ఏ చిన్న మెత్తు వీసమెత్తు ఒక అభిప్రాయ భేదం ఉన్న ప్రభుత్వము పాలకులు అసహనాన్ని ప్రదర్శించారు. ఒకసారి మేము మిలియన్ మార్చ్ జరిగిన దినము మిలియన్ మార్చి ఆదిలో ట్యాంక్ బండ మీద కార్యక్రమం చేస్తామని ప్రకటించారు. ఆ రోజు అరెస్ట్ చేసి తర్వాత ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము కార్యక్రమం మేము చెప్తే వినాలండి, మేము ఎక్కడ చేసుకోమంటే అక్కడ చేసుకోవాలి, మీ ఇళ్లలో చేసుకోండి, మీ ఆఫీసుల్లో చేసుకోండి, కానీ నువ్వు మిలియన్ మార్చ్ కార్యక్రమం చేస్తానని ట్యాంక్ బండ మీదకి వస్తానంటే మేమెందుకు అనుమతిస్తాం? అంటే నీ ఇష్టం ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. అది రాజ్యాంగం అంగీకరించి మనుషులు అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేశారు. మందకృష్ణ మాది గారు, రేవంత్ రెడ్డి గారు,
బండి సంజయ్ గారి నన్ను దాదాపు ప్రతి ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేసిందంటే దొంగతనం చేయలేదు, కొట్టలేదు, ఎవరు చేయి ఉండలేదు. కానీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే అభిప్రాయం కలిగి ఉన్నది, ప్రభుత్వాన్ని విమర్శించినది అరెస్ట్ చేసి. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. ఇట్లా ప్రభుత్వాలు పాలన చేస్తే కుదరదు. రాజ్యాంగం మనకు హామీ ఇచ్చినటువంటి విలువలకు ఇంకా రక్షణ ఎక్కడున్నది? ఈ ప్రభుత్వం అడ్డగోలుగా నేను ఇంతసేపు చెప్పినట్టు రైతులకు సంబంధించిన భూములను గుంజుకుంటున్నది. ఇంకా రక్షణ ఎక్కడిచ్చినావు నువ్వు? ప్రజలకు రక్షణ ఎక్కడిది? వాళ్ళ బతుకుదెరువు అవకాశాలను కాపాడటానికి నువ్వు తీసుకున్న చర్యలు. యువకులు చనిపోతున్నారు, నిరుద్యోగమే మా చావు కారణమని కాగితాలు రాసిపెట్టి చనిపోతున్నారు. అట్లా చనిపోతున్నటువంటి యువకులను ఆదుకొని సహాయం చేసి ఉపాధిని చూపవలసిన ప్రభుత్వము తన బాధ్యతను సంపూర్ణంగా విస్మరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. మనుషులు ఎదగటానికి సంపూర్ణంగా ఒక నిండైన జీవితాన్ని పొందడానికి కావలసిన అవకాశాలను ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వైద్యాన్ని అందించలేకపోయింది, జీవించే హక్కును తూట్లు పొడిచింది. వైద్యం దొరకక కావలసిన ఆప్తులను చేతుల్లో పట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చనిపోయిన సంగతి మనం చూస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. చదువుకోవడానికి అలా పేద ప్రజలకు మిగిలిన ఏకైక వసతి గవర్నమెంట్ స్కూలు. ఆ గవర్నమెంట్ స్కూల్ అనే వ్యవస్థని అలా సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ తూట్లు పొడిచింది, నాశనం చేసింది. భారత రాజ్యాంగం హామీ పడినటువంటి మనకిచ్చినటువంటి ప్రతి హక్కును కూడా ఈ 7 ఏళ్ల పాలనలో తూట్లు. అన్నిటికంటే మించి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, నిరసన జరిపే స్వేచ్ఛ దేనికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వానికి చెప్పుకుంటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది కాంట్రాక్ట్ లెక్చరర్లే కానివ్వండి, మన రేషన్ షాప్ డీలర్లే కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడనే మ్యారేజ్ హాల్స్ వాళ్ళందరికీ కూడా అప్పట్లో ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎవరైనా ఏదన్నా మీటింగ్ పర్మిషన్ ఇస్తే మేము ఊరుకోము. మేము కొలువుల కొట్లాట పెడదామని తిరిగితే ఏ హాల్ వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప ఇవ్వమని, పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఇవ్వరు. హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అక్కర్లేదు, కానీ పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టుకోవాలి. ధర్నా చౌకును మూసి పారేస్తారు. మీ అందరికీ తెలిసిన వాస్తవాన్ని. ఆయన అవసరమైతే ధర్నా చేయవచ్చు, కానీ ఇవాళ మనం పర్మిషన్ ఉన్న మాలమానాడు కార్యక్రమం చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు. అందరిని అరెస్ట్ చేసింది, అందరిని అరెస్ట్ చేసి వాళ్ళను ఎక్కడి వాళ్ళని అక్కడ. ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజ్యాంగం మీకు ఏడా అడ్డం వచ్చిందా అంటే అరెస్టులు చేయకుండా అడ్డం పడ్డాయి, మీటింగ్లకు పర్మిషన్ నిరాకరించకుండా అడ్డం పడ్డాయి, భూములు గుంజుకోకుండా అడ్డం పడ్డాయి. అందుకని నీకు రాజ్యాంగం వస్తుంది. నువ్వు నిజంగానే రాజ్యాంగ విలువలను గౌరవించినట్టు అయ్యేదంటే ఈ రాజ్యాంగం కంటే బ్రహ్మాండమైన వ్యవస్థ మరొకటి కనబడదు. ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థ ఇంకొకటి కనబడదు. ఇవాళ అందుకనే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేస్తున్నాం. ఆయన మార్చగలుగుతాడా? ఆ శక్తి ఆయనకు లేదు. మార్చేటువంటి అధికారం పార్లమెంట్కే ఉంది. పార్లమెంట్ చొరవ తీసుకొని చట్టం ఆమోదిస్తే తప్ప మార్చేటువంటి అధికారం ఇంకెవరికీ లేదు. పార్లమెంట్ మొత్తంగా మామూలు మెజారిటీతో కొన్నింటిని మార్చవచ్చు, కొన్నింటిని 2/3 వంతుల మెజారిటీతో మార్చవచ్చు, కొన్నింటిని మార్చడానికి రాష్ట్రాల సమ్మతి అవసరం. అట్లాంటి రాష్ట్రాల యొక్క ఆమోదము అవసరమైనవి కొన్ని ఉంటాయి, అన్నింటిలో రాష్ట్రానికి పాత్ర లేదు. కానీ మరి మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అని అంటే కారణం లేకపోలేదు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి అధికారంలో కూర్చొని పరిపాలన చెలాయిస్తున్నప్పుడు ఆ రాష్ట్ర పాలన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అందుకనే ఇవాళ ఈ రాజ్యాంగం పట్ల గౌరవించండి, అమలు చేయండి అని చెప్పడానికి మనం ఇవాళ ఇక్కడ ఈ సమావేశం పెట్టవలసి వస్తుంది. నాకు తెలిసి ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా మేము ఎప్పుడూ బయట రాజ్యాంగం గురించి మాట్లాడవలసిన అవసరం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత నేను రిటైర్ అయినాక కూడా ఇన్నేళ్ల తర్వాత ఈ 70 ఏళ్ళు సుమారుగా నాకు తెలిసి ఎక్కడ కూడా బయట రాజ్యాంగం మీద ఇవాళ జరిగినంత చర్చ ఇవాళ జరుగుతున్న చర్చ. ఇది ఒక రకంగా ఉపయోగకరమైనటువంటి పరిణామం. కేసీఆర్కు మనం కృతజ్ఞత తెలుపవలసిందే. ఈ పేరుతోనే రాజ్యాంగం గురించి మేము ఇంత మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇంతమంది ఐక్యమవుతుంది. మా లక్ష్యం ఏంది? ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే సామాజిక న్యాయాన్ని కాపాడుకోగలం. అందుకని ప్రజాస్వామ్యం కోసం ఈ నిరసన తెలుపుతున్నాం, సామాజిక న్యాయం కోసం ఈ నిరసన తెలుపుతున్నాం.
ఈ రాజ్యాంగం అమలైతే తప్ప సమస్త ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి కూడా సాధ్యం కాదు. అందుకనే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరుతున్నాను. రఘురామరాజన్ మాజీ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్, ఆయన నిన్న నేను ఎక్కడో వీడియో చూసిన, ఆయన ఒక మాట అంటాడు, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఏం అవసరము అంటే ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు దొరికినప్పుడు కదా వాళ్ళ అభివృద్ధిలో భాగం కాగలిగేది, వాళ్ళ దేశ అభివృద్ధికి తోడ్పడగలిగేది. ఆ అవకాశం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు తమ హక్కులను ఉపయోగించుకొని మౌలిక వసతులను పొందగలిగినప్పుడు ఆ అవకాశం ప్రజలకు ఉండాలి. అందుకనే సమస్త ప్రజల సమగ్రాభివృద్ధి ఎప్పుడు సాధ్యమంటే రాజ్యాంగం అమలైనప్పుడు మాత్రమే సాధ్యమని రఘురామరాజన్ అంటారు. ఆ మౌలిక విలువలను మనం అమలు చేయాలి అని చెప్పి రఘురామరాజన్ అంటారు. వాళ్ళ భూమి గుంజుకున్నప్పుడు, విద్య దొరకనప్పుడు, వైద్యం దొరకనప్పుడు, కనీస వేతనాలు ఇవ్వనప్పుడు గట్టిగా నిలబడి సాధించుకునే స్వేచ్ఛ వాళ్ళకు మనం కల్పించగలిగితే వాళ్ళు లాభపడతారు, సమాజం లాభపడుతుందని చెప్పి రఘురామరాజన్ సూచన. ఇంత ఆలోచనలు వెలుగులో మనము రేపు 9 తారీఖు పిలుపునిచ్చాం. ఇంటికేమీ ఇవ్వలేదు. ఒక ప్రజాస్వామిక పాలన కావాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది. నీ ఇష్టానుసారంగా రాష్ట్రంలో పాలన చెలాయిస్తానంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది నీ సొంత ఫామ్ హౌస్ కాదు, నువ్వేం పడితే చేయటానికి. ఇది రాష్ట్రము భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్ల ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని పాటించవలసిందిగా మనం కోరుతున్నాం. ఆ భారత రాజ్యాంగాన్ని పాటించడంలో ఎక్కడ వైఫల్యం జరిగినా అడిగే అధికారం ప్రాథమిక విధుల ప్రకారం మనకున్నది గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విధులు ఏం చెప్తున్నాయంటే ఒక పౌరుడుగా రాజ్యాంగ విలువలను కాపాడవలసిన బాధ్యత మనది. ఆ కర్తవ్యాన్ని గుర్తెరిగి ఇవాళ పౌరుడుగా మనం రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం కోరుకుంటున్నాం. మనకు ఒక న్యాయసమ్మతమైనటువంటి అధికారం ఉన్నది. ఒక తెలంగాణ పౌరుడుగా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళగా మనకి అధికారం ఉంది. అనేక మంది బలిదానాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో మనకు అధికారం ఉంది. దాన్ని మనం సాధించుకోవడానికి బయలుదేరుదాం. 9 నాడు తప్పనిసరిగా ఆ రోజు ర్యాలీ ఉంటుంది. ఎక్కడి నుంచి? సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ ఉంటుంది. ఇందిరా పార్కులో యుద్ధవేరి సభ జరుగుతుంది. రావాలా? ఎట్లా వస్తామంటే ఎట్లా వీలైతే అట్లా రావాలి, అంతే. దాంట్లో మళ్ళా ప్రశ్నలు అడగద్దు. మాకేమన్నా బండి ఉంటుందా? మీకు రాజ్యాంగం కావాలనుకుంటే, మీరు మనుషులుగా జీవించే అవకాశం నాకు కూడా కావాలని మీరు కోరుకుంటే మీరు రావాలి. మీరు ఆడ ఉన్నారంటేనే గవర్నమెంట్కి అర్థమవుతుంది ప్రజలంతా కూడా ఇలా రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు, దానికి విరుద్ధంగా మనం పరిపాలన చేయడానికి వీల్లేదనేది ప్రభుత్వానికి అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం రావాలి, మనం పాల్గొనాలి. ఎవరికైనా ఏర్పాటు చేస్తాం. పాలకులు అంటేనేమో బీరు బిర్యానీ. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భక్తిని సుధాకర్ మాదిగ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న వడ్డేర సంఘం రాష్ట్ర నాయకులు ఎల్లయ్య గారు, మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంజ వినయ్ గారు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్ స్వామి గారు, మాలమహానాడు ఉపాధ్యక్షులు దార సత్యం గారు, ఎర్ర రవీందర్ మాదిగ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు గణేష్ మాదిగ గారు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు, వేదిక మీద ఉన్న కళామండలి నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, హాల్లో సమావేశమై ఉన్న మీ అందరికీ పేరు పేరున వందనం. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక కార్యక్రమం చేయవలసి వస్తుందంటేనే ఇవాళ రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ పాలకులు ఏమంటున్నారు? రాజ్యాంగం పనికిరా, తీసి పారేయమని. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 1 నాడు హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్, ప్రెస్ మీట్లో
ఆయన అన్నాడు ఈ రాజ్యాంగం పనికిరాదు, నయా దిశ, నయా సోచ్, నయా సంవిధానం అని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటన చేసిండు. కొత్త ఆలోచన, కొత్త దృష్టికోణం, కొత్త త్రోవ, కొత్త రాజ్యాంగం అనే మాట ఆ రోజు అన్నాడు ఆయన. ఇవాళ ఆ మాటల పట్ల నిరసన వ్యక్తమైతే రాష్ట్రం అంతటా అప్పుడు ఆయన అన్న రెండవ మాట ఏంటంటే, మనకు ఈ రాజ్యాంగం మార్చడం అవసరమో, నేను కరెక్టే చెప్పినా, ఇది తీసిపారేయాలి, కొత్తది రాయాలి. కొత్తది రాసుకుంటే దళితులకు, బీసీలకు, అదేవిధంగా మహిళలకు, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది, ఆదివాసులకు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేసిన సంగతి కూడా మీరు అందరూ విన్నారు. అప్పటికి కూడా ఆయన రాజ్యాంగాన్ని మార్చడం కరెక్టే అనే మాట ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించిన తర్వాతనే మనము ఆ విషయాలన్నింటినీ కూలంకుషంగా మనం అందరం దృష్టిలో పెట్టుకుని మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పిన పద్ధతిలో ఏవి కూడా అవి రాజ్యాంగ మార్చడానికి కావలసిన అవి ప్రాతిపదికలు కావు, రాజ్యాంగాన్ని మార్చడానికి అవి ఆధారాలు కావు. ఆయన చెప్తున్న మాటలు సంపూర్ణంగా అబద్ధం. ఎస్సీల రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగం సవరణ అక్కరలేదు. జనాభా పెరిగినప్పుడు ఎస్సీల రిజర్వేషన్ పెంచుకోవడానికి సౌకర్యం ఉంది. ఎస్టీల రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు, సవరించుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. మహిళలకు న్యాయం చేయడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కావలసిన మార్గనిర్దేశనం చేసినాయి. మైనారిటీలకు న్యాయం చేయడానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో కూడా కావలసినటువంటి ప్రకరణలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగం ఈ సమాజాన్ని మార్చడానికి కావలసిన ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్. ఇవాళ ఈ సమాజంలో న్యాయాన్ని పెంపొందించి అసమానతలను రూపుమాపడానికి ఇంతకంటే మనకి ఇంకొక రాజ్యాంగం ఏం అవసరం లేదు, ఇంకొకటి కొత్త తెచ్చుకోవాల్సిన పని లేదు. దాన్ని సరిగ్గా అమలు చేస్తే చాలు. మీరు చూస్తే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన పరిస్థితుల్లో అప్పుడే దేశం ప్రత్యేక మనకు స్వాతంత్రం వచ్చింది. దేశంలో విభజన తర్వాత ఉన్న అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దేశంలో ఉన్న వైవిధ్యభరితమైన ఇక్కడి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయాన్ని చేసే లక్ష్యంతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేసినారు. రాసిన వాళ్ళలో అనేక పాయలకు సంబంధించిన ఉద్యమ నాయకులు ఉన్నారు. దాంట్లో భారత స్వాతంత్రోద్యమం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద సాగిన తిరుగుబాటు మాత్రమే కాదు. భారత స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన తిరుగుబాటుతో పాటు ఈ దేశంలో కుల వ్యవస్థ సంపూర్ణంగా రద్దు కావాలని పోరాటం చేసిన అంబేద్కర్, ఫూలే లాంటి మహనీయులు ఉన్నారు. మన హైదరాబాద్ రాష్ట్రంలో కూడా అనేక మంది పెద్దలు కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన సంగతి మీకు తెలుసు. ఇట్లాంటి పోరాటాలు ఒకవైపు ఉంటే కార్మికులకు న్యాయం చేయాలని మళ్ళీ అంబేద్కర్ లాంటి వాళ్ళే కూర్చొని దాని ఆ కార్మికుల సంక్షేమం కోసం, హక్కుల కోసం వాళ్ళు కూడా ఉద్యమాన్ని నడిపారు. ఈ భారతదేశంలో జమీందారుల పీడన, వెట్టి, వాళ్ళు చేయిస్తున్న వెట్టి, వాళ్ళ దోపిడీ అంతం కావాలని పోరాటం జరిగింది. అట్లాంటి బలమైన రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఇవాళ అక్కడ మనకు ఈ రాష్ట్రంలో ఈ రైతాంగ ఉద్యమంలో అమరులైన దొడ్డి కొమరేది కూడా ఒక సంస్మరణ సభ జరుగుతాం. అట్లాంటి అనేక మంది, స్వామి సహజానంద అని బీహార్కు సంబంధించిన నాయకుడు దాంట్లో కీలక పాత్ర పోషించారు. అట్లాంటి పోరాటాలు సాగినాయి. ఆదివాసీల తిరుగుబాటు మొట్టమొదట ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన మీద అగడాల మీద తిరుగుబాటు చేసింది మనకు ఆదివాసులు, గిరిజనులు. ఇన్ని పోరాటాలు సాగితే ఆ పోరాటాలు అనేక ఆలోచనలు ముందుకు తెచ్చినాయి. భవిష్యత్తు భారతదేశం ఎట్లుండాలి అంటే ఈ ఉద్యమాలు అనేక ఆలోచనలను ముందుకు తెచ్చినాయి. అవి ఈ అన్నింటినీ కలిపి 1930 నాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కరాచీలో జరిగిన సమావేశంలో వాళ్ళు ఏమన్నారంటే, ఉట్టి స్వాతంత్రం వస్తే సరిపోదయా, పీడన నుంచి, దోపిడీ నుంచి విముక్తి కూడా రావాలి, అప్పుడే నిజమైన మనిషికి స్వాతంత్రం అనేది దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అట్లాంటి పోరాటాలు మన దగ్గర జరిగినాయి కాబట్టి భారతదేశ
భారతదేశాన్ని ఒక నవీన సమాజంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక తయారైందంటే ఈ పోరాటాల వల్ల. ఆ పోరాటాల స్ఫూర్తితోనే చివరికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన అయింది కరాచీ సమావేశంలో. కేవలం బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు, ఇక్కడ అసమానతల నుంచి, దోపిడీ నుంచి కూడా విముక్తి దొరకాలని వాళ్ళు తీర్మానం చేశారు. ఈ మూల సిద్ధాంతం ప్రాతిపదికన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అందుకనే రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి, కేవలము బ్రిటిష్ వాళ్ళు పోయిండ్రు కాబట్టి సరిపోతుందని చెప్పి అనుకోలేదు. భారతదేశంలో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఒక నిరంకుశమైన పాలనను ఏర్పాటు చేశారు. దాన్ని సంపూర్ణంగా రద్దు చేయడం మాత్రమే కాదు, కానీ ఒక కొత్త సమాజ నిర్మాణానికి కావలసిన మౌలిక సూత్రాలను కూడా రాజ్యాంగం అభివృద్ధి చేయవలసి ఉంది అని గుర్తించారు. పాత సమాజం పోవాలి భారతదేశంలో, అది అసమానతల మీద నిలబడినటువంటి ప్రాతిపదికన ఏర్పడింది. కుల వ్యవస్థ పునాదుల మీద నిలబడినటువంటి సమాజం అది, పీడన మీద నిలబడినటువంటి సమాజం అది. ఆ సమాజం పోవాలి. అది పోతే తప్ప భారతదేశంలో మనుషులందరూ సమానులనే ఒక కొత్త సమాజం నిర్మించడం సాధ్యం కాదు. మనమందరం సమానమనే ఒక కొత్త సమాజం రావాలి. అంబేద్కర్ అంటాడు కదా, 1 మ్యాన్ 1 వాల్యూ. ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి మనిషికి సమానమైన అంతస్తు ఉండాలని మాట్లాడతాడు అంబేద్కర్. దానికోసం మనం కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు నిర్ణయం చేస్తారు. కనుక రాజ్యాంగం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ పాలకులు నిర్మించిన నిరంకుశమైన పాలనా వ్యవస్థను కూల్చడమే కాదు, భారత ప్రజలందరూ సమానమైన గౌరవంతో, సమానమైన అంతస్తుతో, సమానమైన అవకాశాలతో బతకగలిగేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి. అది ఆ రోజు ఎంచుకున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంతో, ఆ లక్ష్య సాధన కోసం భారత రాజ్యాంగాన్ని రాశారు. అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని రాయడానికంటే ముందు స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకం రాస్తారు. రేపు నిజంగానే భారత సమాజాన్ని నిర్మించుకుంటాం, కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాం, ఏముండాలి అని చర్చ చేస్తారు అంబేద్కర్. దానికి ఆయన మౌలికంగా చెప్పిన మాట ఒకటే, ఇప్పటి వరకు ఈ సమాజం మనుషులను సమానంగా గుర్తించలేదు, సమాన అవకాశాలను ఇవ్వలేదు. రేపు మనం రాజ్యాంగాన్ని రాసుకుంటే దాంట్లో ఉండవలసిన ప్రాథమికమైన సూత్రం మనుషులందరూ సమానమే అనే ఒక ప్రకటన దాంట్లో ఉండాలి. ఆ సమానత్వం అనే ప్రాతిపదికన మనకు కొత్త రాజ్యాంగం రావాలని చెప్పి అంబేద్కర్ రాసుకుంటారు. దాని ప్రాతిపదికన రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ కోరుకుంటాడు. అందుకనే భారత రాజ్యాంగం అనేది వినూత్నంగా ఉంటుంది. మీరు అన్ని దేశాలు తిరిగి వచ్చిండ్రు, అంతటా చూసి వచ్చిండ్రు, కాపీ కొట్టి రాసినట్టు మనకు పుస్తకాలలో చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. దేశ అనుభవాల నుంచి, దేశ కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నారు, కానీ దాన్ని బట్టి రాయలేదు. మన అవసరాలను బట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని రాసిండ్రు, కానీ ఇతరుల కోసం రాజ్యాంగాన్ని, ఇతరులు రాసిన రాజ్యాంగాన్ని చూసి మన దగ్గర రాయలేదు, మన అవసరాల కోసం రాసి. ఆ మాట అక్కడ ఏమన్నా కొత్త అవకాశాలు, దీన్ని ఈ లక్ష్య సాధన కోసం అక్కడేమన్నా ఇంకేమన్నా కొత్తగా మనకు అవకాశం దొరుకుతుందా, ఇంకేదన్నా ఇంతకంటే మంచి పద్ధతి దొరుకుతుందా అని చూసేందుకు తప్ప, కానీ లక్ష్యాలు, మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన లక్ష్యాల కోసం రాసినటువంటి రాజ్యాంగం. లక్ష్యం ఏంటిది? అప్పటి వరకు ఉన్న అసమాన సమాజాన్ని కూలదోయాలి, ఒక కొత్త సమాజాన్ని, మనుషులందరూ సమానులుగా జీవించగలిగేటువంటి, ఆత్మగౌరవంతో జీవించగలిగేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి. దానికోసం రాజ్యాంగాన్ని రాస్తాం. ఇది మనకు ప్రవేశికలో కనబడుతుంది. ప్రవేశికలో రాస్తాం, ఈ రాజ్యాంగాన్ని మేము సర్వసత్తాకమైన రిపబ్లిక్, తర్వాత ప్రజాస్వామిక, సోషలిస్టు, సెక్యులరు దేశంగా ప్రకటించుకుంటున్నామని. ఈ రాజ్యాంగం ద్వారా ఏం ప్రసాదించాలనుకున్నారు వాళ్ళు? నంబర్ 1 స్వేచ్ఛ, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ, మీకు నచ్చిన దేవుణ్ణి మొక్కేటువంటి స్వేచ్ఛ, మీకు మీ విశ్వాసాలను కలిగి ఉండే స్వేచ్ఛ, మీకు నచ్చిన వృత్తిని చేసే స్వేచ్ఛ మీకు అవకాశం కల్పిస్తుంది. రెండోది ఏమిస్తుంది? సమానత్వం. సమానత్వం అనగానే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర మామూలుగా సామెతగా చెప్తారు, 5 ఏళ్ళు సమానం ఉన్నాయా? లేవు.
మనుషులు కూడా సమానం ఎట్లయితారండి? కాదు. ఒక మనిషిని 5 ఏళ్ళు సమానంగా లేనప్పుడు సమాజంలో మనుషులందరూ సమానం ఎట్లయితారు? కానే కాదు అనే మాట మన దగ్గర వినబడుతూ ఉంటుంది. దానికి సమాధానం రాజ్యాంగం చెప్పింది. మనుషులందరూ సమానంగా ఉండరు. ఒకరికి మానసిక శక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరికి శారీరక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకరు బుద్ధిబలంతో బతుకుతుంటారు, ఒకరు కష్టం చేసి బతుకుతుంటారు. స్వభావం ఎవరిది వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. క్రికెట్ ఆడితే ఒకడు పోయి బ్యాట్ పట్టుకోగానే కింద పోయి చూపుతూనే ఉంటాడు, ఒకడు పోడు, వాడు మెల్లగా ఆడుతూనే ఉంటాడు. వాడి స్వభావం వాళ్ళది. ఇవి పోవు. కాకపోతే రాజ్యాంగం ఏమన్నదంటే మనుషులందరూ ఒకటి కాదు. ఒకటి అని అంటలేదు రాజ్యాంగం, కానీ అందరికీ సమానంగా అవకాశం ఇస్తారు, అందరికీ సమానంగా అంతస్తు కల్పిస్తారు. అంతస్తు కల్పిస్తామన్నట్టు చాలా కీలకం. ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు, నేను పలానా ఆయనని కాదు చూయంగానే కొందరిని వదిలేస్తారు, పలానా ఆయన నుంచి ఫోన్ చేపిస్తే కొందరిని వదిలేస్తారు. ఏమి లేనోడు ఆడ ఏలాడి బతిలాడుతుంటాడు, కాస్త ఇంకోసారి చేసారు, వదిలిపెట్టి సార్, నా దగ్గర పైసలు లేవు సార్ అని అంటుంటాడు. భారత రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం ఏమంటుంది? అంతస్తుల రీత్యా అందరూ సమానం. తప్పు చేస్తే గదే ఫైన్ ముఖ్యమంత్రి కానీ సాధారణ ప్రజలు కానీ. నిన్న ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట అన్నారు, మీరు చట్టానికి విధేయులే కానీ నాయకులకు విధేయులు కాదు అనే మాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఒక మాట అన్నారు. కానీ ఆ చట్టానికి విధేయులమన్న మాట మర్చిపోతారు. పైకెళ్ళి ఆర్డర్ వచ్చింది సార్ అని అంటారు. ఆర్డర్ వచ్చిందంటే ఇంకా అంతే సంగతి. అట్లా మన దగ్గర వ్యవహారం ఉండటానికి వీలు. అందరికీ సమానమైన అవకాశాలు. నువ్వు పలానా కులంలో పుట్టినావు కాబట్టి నీకు అవకాశం లేదు, నువ్వు పలానా మతంలో పుట్టినావు కాబట్టి నీకు అవకాశం లేదు, నువ్వు ఆడదానివి కాబట్టి నీకు అవకాశం లేదు అనటానికి వీల్లేదు. అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలి. చాలాసార్లు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టుకుంటే మేము పోయి అడిగేది, మీకు ఏం తక్కువైందమ్మా, ఇంట్లో వంట మీరే మీకు తోచింది వండుతారు కదా, ఏ రోజన్నా కోపం వస్తే ఇంత ఉప్పేసి కసి తీర్చుకుంటారు కూడా కదా, మీకు ఏం స్వేచ్ఛ తక్కువైంది అని మేము అడుగుతుంటాం. అడుగుతుంటే చూసి ఓ రోజు మీటింగ్లో కామన్నది మాత్రమే, చూడయ్యా మాకు అంత స్వేచ్ఛ ఉంది కానీ వంట కూడా దాని స్వేచ్ఛ లేదు అని అన్నది. అంటే నేను వండను, నేను ఐఏఎస్ ఆఫీసరే అయితే అనే స్వేచ్ఛ లేదు మాకు. ఆ స్వేచ్ఛ మేము కావాలని అడుగుతున్నాం, ఆ సమానత్వం అవకాశం కావాలని అడుగుతున్నాం. అది మామూలు విషయం కాదు. స్కూల్కు రానియలేదు, చదువుకోనియలేదు. ఈ సమాజంలో ఈ సమానమైన అవకాశం అంటే ఏందన్నట్టు విప్లవం వచ్చినట్టే, తారుమారైనట్టే సమాజం. పాతదంతా కూలిపోయి ఒక విప్లవాత్మకమైన కొత్త సూత్రం ఈ సమాజంలో ఆచరణలోకి వచ్చినట్టే. అది మామూలు విషయం కాదు. ఇదితో పాటు ఇంకా ఈ రాజ్యాంగం ఏమన్నదంటే న్యాయం, సామాజిక ఆర్థిక న్యాయం. అంటే అర్థమైంది, ఈ 2 సూత్రాల ఆధారంగా సమాజాన్ని నిర్మిస్తాం. అందుకని అంబేద్కర్ అంటాడు న్యాయం అంటే ఏంటి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అదే న్యాయం అంటాడు. అంటే ఈ సమాజంలో ఏ మనిషికి ఏం దక్కాలి అనే సూత్రం న్యాయం చెప్తుంది. మామూలు ఏ మనిషికి ఏం ఆధారంగా ఇస్తారు, దేని ప్రాతిపదికని సమాజాన్ని నిర్మిస్తారు అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాతిపదికని నిర్మిస్తాము. అది సామాజిక న్యాయం తెలియజేస్తుంది. 4వది కీలకమైంది ఏంటి? ఈ రాజ్యాంగం మనకి ఇంకేమిస్తుంది అంటే సౌభ్రాతృత్వం పునాదుల మీద వ్యక్తి ప్రతిష్ట, వ్యక్తి మర్యాద, వ్యక్తి యొక్క ఆత్మగౌరవం అనే విలువల పునాది మీద మేము సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాం. సౌభ్రాతృత్వం అంటే వాడు కర్ర పట్టుకొని పెత్తనం చేసి ఇంటవా లేదా అని బెదిరించి లొంగ తీసుకొని ఇయ్యాలకి వెళ్ళి అందరూ ఒకటే అని తలుపుడు కాదు. సౌభ్రాతృత్వం అంటే మనం అర్థం ఏంటంటే నువ్వు నేను సమానులం, నువ్వు నీ ఇష్ట ప్రకారం జీవించు, నేను జోక్యం చేసుకో, నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, నువ్వు నా జీవితంలో జోక్యం చేసుకో. ఇద్దరం కలిసి గౌరవంగా మనకు నచ్చిన సమాజం కోసం, మనకు నచ్చిన విలువల కోసం పరస్పర సహకారంతో జీవిద్దామని నిర్ణయించుకోవాలి. అది ఇలా భారతదేశానికి కావలసినటువంటి మౌలికమైన విలువలు. ఈ విలువలనే ఆదేశిక సూత్రాల అధ్యాయంలో అన్ని కూడా కనబడితే. అందుకనే మన దగ్గర సమానత్వ హక్కు అనేది మీకు ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో అట్లాంటి హక్కు లేదు. మామూలుగా సమానత్వం అని చెప్పి ఊరుకోలేదు. అమెరికా రాజ్యాంగంలో 2 లైన్లు ఉంటాయి. ఈ చట్టము దృష్టిలో మనుషులందరూ కుల, మత, లింగ, రంగు, విచక్షణకు నిమిత్తం లేకుండా సమానులను ప్రకటిస్తాయి.
ఆ మాటతో పాటు భారత రాజ్యాంగంలో రెండో మాట ఏమన్నారు, అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? దొంగతనం ఆరోపణ మీద మరియమ్మని ఎట్లా కొట్టిండో మనం చూసినాం. ఆరోపణ ఉంటే నువ్వు విచారణ చేయి, నేరం ఉంటే శిక్ష వేయి, కానీ నువ్వు కొట్టడానికి వీల్లేదు. రక్షణ కల్పించాలి. ఆ రక్షణ పేద ప్రజల భూములు ముందుకుంటారు, అదే రక్షణ కల్పించు. నీ భూమికి ఎంత రక్షణ ఇవ్వాలనుకుంటావో, నీ ఫామ్ హౌస్ని ఎంత కాపాడుకోవాలనుకుంటావో పేద ప్రజలకు అంతే రక్షణ కల్పించు. వాళ్ళ భూములను దాని సబ్జెక్టు బాగా తెలుసు, అడ్డగోలుగా ఇవాళ ఫార్మాసిటీ కోసం అని గుర్తుకుంటున్నారు. దళితులది, ఎస్సీలది, బీసీలది, పేద రైతులకి వచ్చిన అసైన్మెంట్ భూముల కాగితం చూపించి దాని వెనకాల నేను అవసరమైనప్పుడు తీసుకోవచ్చునని ఉంది. నువ్వు పైసలు తీసుకొని మర్యాదగా సంతకం పెడితే మంచిది, లేకపోతే మాత్రం ఈ భూమి నేను బలవంతంగా గుంజుకుంటాను ఇష్టం ఆలోచించుకుంటే ఎల్లరికల్లా అందరు సంతకం పెట్టి ఒత్తిడి పెట్టి బలవంతంగా గుంజుకున్నావు. ఆ సమాన రక్షణ లోపించింది. ఇది ఇవాళ భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. దానికి విలువ లేదు. ఆచరణ రాజ్యాంగంలో లోపం లేదు. చేయదలుచుకుంటే ఈ భారతదేశంలో అందరూ ఎదగటానికి కావలసిన సహాయం చేయవచ్చు. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఏం చెప్తున్నది? అసమానతలను రూపుమాపటానికి ప్రభుత్వం పనిచేయాలి. న్యాయం అనే పునాదుల మీద సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో వనరులను ఉపయోగించాలి. ఇక ఇంతకంటే ఏం చెప్తుందండి రాజ్యాంగం? నువ్వు చేయదలుచుకుంటే కోరినంత చేసే అవకాశం ఉంది. కానీ మన దురదృష్టానికి పాలకులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేదు, అమలు చేయలేదు. అందుకనే కేఆర్ నారాయణన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజ్యాంగం మార్చాలనే చర్చ వస్తే ఆయన ఒక మాట అన్నారు, రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు, రాజ్యాంగంలో లోపం లేదు, దాన్ని నడిపే వాళ్ళు, అమలు చేసే వాళ్ళలోనే లోపం ఉంది. రాజ్యాంగం ఫెయిల్ కాలేదు, దాన్ని నడిపే వాళ్ళు ఫెయిల్ అయిందని చెప్పి ఆయన ఆ రోజుల్లో మాట అన్నది చాలా చాలా పాపులర్ అయిపోయింది ఆయన చేసిన మాట. ఇట్ ఈస్ నాట్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఫెయిల్డ్ us, ఇట్ ఈస్ ది రూలర్స్ హూ గవర్న్డ్ us ఫెయిల్డ్ us అని చెప్పి ఆయన అంటాడు. మనల్ని పాలించే వాళ్ళే రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోయింది, కానీ దాంట్లో ఏం లోపం లేదు. ఇట్లాంటి రాజ్యాంగాన్ని వాళ్ళ కేసీఆర్ గారు మారుస్తారు. ఎందుకు మారుస్తారంటే మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఇవాళ ఈ 7 ఏళ్లలో చేసినటువంటి పాలన సంపూర్ణంగా రాజ్యాంగ విరుద్ధమైనది. ఏ మాత్రం ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం లేదు. ఎక్కడ ఏ చిన్న మెత్తు వీసమెత్తు ఒక అభిప్రాయ భేదం ఉన్న ప్రభుత్వము పాలకులు అసహనాన్ని ప్రదర్శించారు. ఒకసారి మేము మిలియన్ మార్చ్ జరిగిన దినము, మిలియన్ మార్చి ఆదిలో ట్యాంక్ బండ మీద కార్యక్రమం చేస్తామని ప్రకటించారు. ఆ రోజు అరెస్ట్ చేసి తర్వాత ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము కార్యక్రమం మేము చెప్తే వినాలండి, మేము ఎక్కడ చేసుకోమంటే అక్కడ చేసుకోవాలి, మీ ఇళ్లలో చేసుకోండి, మీ ఆఫీసుల్లో చేసుకోండి, కానీ నువ్వు మిలియన్ మార్చ్ కార్యక్రమం చేస్తానని ట్యాంక్ బండ మీదకి వస్తానంటే మేమెందుకు అనుమతిస్తాం? అంటే నీ ఇష్టం ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. అది రాజ్యాంగం అంగీకరించింది. మనుషులు అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేశారు. మందకృష్ణ మాది గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, నన్ను, దాదాపు ప్రతి ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేశారంటే దొంగతనం చేయలేదు, కొట్టలేదు, ఎవరు చేయి ఉండలేదు, కానీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే అభిప్రాయాలు కలిగి ఉన్నది, ప్రభుత్వాన్ని విమర్శించినది అరెస్ట్ చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. ఇట్లా ప్రభుత్వాలు పాలన చేస్తే కుదరదు. రాజ్యాంగం మనకు హామీ ఇచ్చినటువంటి విలువలకు ఇంకా రక్షణ ఎక్కడున్నది? ఈ ప్రభుత్వం అడ్డగోలుగా నేను చెప్పినట్టు రైతులకు సంబంధించిన భూములను గుంజుకుంటున్నది. ఇంకా రక్షణ ఎక్కడిచ్చినావు? ప్రజలకు రక్షణ ఎక్కడిది? వాళ్ళ బతుకుదెరువు అవకాశాలను కాపాడటానికి నువ్వు తీసుకున్న చర్యని. యువకులు చనిపోతున్నారు, నిరుద్యోగమే మా చావు కారణమని కాగితాలు రాసిపెట్టి చనిపోతున్నారు. అట్లా చనిపోతున్నటువంటి యువకులను ఆదుకొని సహాయం చేసి ఉపాధిని చూపవలసిన ప్రభుత్వము తన బాధ్యతను సంపూర్ణంగా విస్మరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. మనుషులు ఎదగటానికి, సంపూర్ణంగా ఒక నిండైన జీవితాన్ని పొందడానికి కావలసిన అవకాశాలను ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వైద్యాన్ని అందించలేకపోయింది, జీవించే హక్కును తూట్లు పొడిచింది.
వైద్యం దొరకక కావలసిన ఆప్తులను చేతుల్లో పెట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగి చనిపోయిన సంగతి మనం చూస్తున్నాం. ఇట్లాంటివి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. చదువుకోవడానికి అలా పేద ప్రజలకు మిగిలిన ఏకైక వసతి గవర్నమెంట్ స్కూలు. ఆ గవర్నమెంట్ స్కూల్ అనే వ్యవస్థని అలా సంపూర్ణంగా ఈ గవర్నమెంట్ తూట్లు పొడిచింది, నాశనం చేసింది. భారత రాజ్యాంగం హామీ పడినటువంటి మనకిచ్చినటువంటి ప్రతి హక్కును కూడా ఈ 7 ఏళ్ల పాలనలో తూట్లు పొడిచింది. అన్నిటికంటే మించి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, నిరసన జరిపే స్వేచ్ఛ దేనికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వానికి చెప్పుకుంటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది కాంట్రాక్ట్ లెక్చరర్లే కానివ్వండి, మన రేషన్ షాప్ డీలర్లే కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడనే మ్యారేజ్ హాల్స్ వాళ్ళందరికీ కూడా అప్పట్లో ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎవరైనా ఏదన్నా మీటింగ్ పర్మిషన్ ఇస్తే మేము ఊరుకోము. మేము కొలువుల కొట్లాట పెడదామని తిరిగితే ఏ హాల్ వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప ఇవ్వమని, పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే ఇవ్వరు. హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అక్కర్లేదు, కానీ పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టుకోవాలి. ధర్నా చౌకును మూసి పారేస్తారు. మీ అందరికీ తెలిసిన వాస్తవాన్ని. ఆయన అవసరమైతే ధర్నా చేయవచ్చు, కానీ ఇవాళ మనం పర్మిషన్ ఉన్న మాలమానాడు కార్యక్రమం చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు. అందరినీ అరెస్ట్ చేసేది, అందరిని అరెస్ట్ చేసి వాళ్ళను ఎక్కడి వాళ్ళని అక్కడ. ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజ్యాంగం మీకు ఏడా అడ్డం వచ్చిందా అంటే అరెస్టులు చేయకుండా అడ్డం పడ్డారు, మీటింగ్లకు పర్మిషన్ నిరాకరించకుండా అడ్డం పడ్డారు, భూములు గుంజుకోకుండా అడ్డం పడ్డారు. అందుకని నీకు రాజ్యాంగం వస్తుంది. నువ్వు నిజంగానే రాజ్యాంగ విలువలను గౌరవించినట్టు అయ్యేదంటే ఈ రాజ్యాంగం కంటే బ్రహ్మాండమైన వ్యవస్థ మరొకటి కనబడదు. ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థ ఇంకొకటి కనబడదు. ఇవాళ అందుకనే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేస్తున్నాం. ఆయన మార్చగలుగుతాడా? ఆ శక్తి ఆయనకు లేదు. మార్చేటువంటి అధికారం పార్లమెంట్కే ఉంది. పార్లమెంట్ చొరవ తీసుకొని చట్టం ఆమోదిస్తే తప్ప మార్చేటువంటి అధికారం ఇంకెవరికీ లేదు. పార్లమెంట్ మొత్తంగా మామూలు మెజారిటీతో కొన్నింటిని మార్చవచ్చు, కొన్నింటిని 2/3 వంతుల మెజారిటీతో మార్చవచ్చు, కొన్నింటిని మార్చడానికి రాష్ట్రాల సమ్మతి అవసరం. అట్లాంటి రాష్ట్రాల యొక్క ఆమోదము అవసరమైనవి కొన్ని ఉంటాయి, అన్నింటిలో రాష్ట్రానికి పాత్ర లేదు. కానీ మరి మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అని అంటే కారణం లేకపోలేదు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి అధికారంలో కూర్చొని పరిపాలన చెలాయిస్తున్నప్పుడు ఆ రాష్ట్ర పాలన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అందుకనే ఇవాళ ఈ రాజ్యాంగం పట్ల గౌరవించండి, అమలు చేయండి అని చెప్పడానికి మనం ఇవాళ ఇక్కడ ఈ సమావేశం పెట్టవలసి వస్తుంది. నాకు తెలిసి ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా మేము ఎప్పుడూ బయట రాజ్యాంగం గురించి మాట్లాడవలసిన అవసరం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత నేను రిటైర్ అయినాక కూడా ఇన్నేళ్ల తర్వాత ఈ 70 ఏళ్ళు సుమారుగా నాకు తెలిసి ఎక్కడ కూడా బయట రాజ్యాంగం మీద ఇవాళ జరిగినంత చర్చ ఎన్నడూ జరగలేదు. ఇవాళ జరుగుతున్న చర్చ ఇది ఒక రకంగా ఉపయోగకరమైనటువంటి పరిణామం. కేసీఆర్కు మనం కృతజ్ఞత తెలుపవలసిందే. ఈ పేరుతోనే రాజ్యాంగం గురించి మేము ఇంత మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇంతమంది ఐక్యమవుతుంది. మా లక్ష్యం ఏంది? ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే సామాజిక న్యాయాన్ని కాపాడుకోగలం. అందుకని ప్రజాస్వామ్యం కోసం ఈ నిరసన తెలుపుతున్నాం, సామాజిక న్యాయం కోసం ఈ నిరసన తెలుపుతున్నాం. ఈ రాజ్యాంగం అమలైతే తప్ప సమస్త ప్రజల యొక్క సమగ్రాభివృద్ధి కూడా సాధ్యం కాదు. అందుకనే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరుతున్నాం. రఘురామరాజన్ మాజీ రిజర్వ్ బ్యాంకు చైర్మన్, ఆయన నిన్న నేను ఎక్కడో వీడియో చూసిన, ఆయన ఒక మాట అంటాడు, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఏం అవసరము అంటే ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు దొరికినప్పుడు కదా వాళ్ళ అభివృద్ధిలో భాగం కాగలిగేది, వాళ్ళ దేశ అభివృద్ధికి తోడ్పడగలిగేది. ఆ అవకాశం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు తమ హక్కులను ఉపయోగించుకొని మౌలిక వసతులను పొందగలిగినప్పుడు ఆ అవకాశం ప్రజలకు ఉండాలి. అందుకనే సమస్త ప్రజల సమగ్రాభివృద్ధి ఎప్పుడు సాధ్యమంటే రాజ్యాంగం అమలైనప్పుడు మాత్రమే సాధ్యమని రఘురామరాజన్ అంటారు. ఆ మౌలిక విలువలను మనం అమలు చేయాలి అని చెప్పి రఘురామరాజన్ అంటారు. వాళ్ళ భూమి గుంజుకున్నప్పుడు, విద్య దొరకనప్పుడు, వైద్యం దొరకనప్పుడు, కనీస వేతనాలు ఇవ్వనప్పుడు గట్టిగా నిలబడి సాధించుకునే స్వేచ్ఛ వాళ్ళకు మనం కల్పించగలిగితే
వాళ్ళు లాభపడతారు, సమాజం లాభపడుతుందని చెప్పి రఘురామరాజు సూచన. ఇంత ఆలోచనలు వెలుగులో మనము రేపు 9వ తారీఖు పిలుపునిచ్చాం. ఉట్టిగేమీ ఇవ్వలేదు. ఒక ప్రజాస్వామిక పాలన కావాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది. నీ ఇష్టానుసారంగా రాష్ట్రంలో పాలన చెలాయిస్తానంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఇది నీ సొంత ఫామ్ హౌస్ కాదు, నువ్వేం పడితే చేయటానికి. ఇది రాష్ట్రము భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్ల ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని పాటించవలసిందిగా మనం కోరుతున్నాం. ఆ భారత రాజ్యాంగాన్ని పాటించడంలో ఎక్కడ వైఫల్యం జరిగినా అడిగే అధికారం ప్రాథమిక విధుల ప్రకారం మనకున్నది. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులు ఏం చెప్తున్నాయంటే ఒక పౌరుడుగా రాజ్యాంగ విలువలను కాపాడవలసిన బాధ్యత మనది. ఆ కర్తవ్యాన్ని గుర్తెరిగి ఇవాళ పౌరుడుగా మనం రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం కోరుకుంటున్నాం. మనకు ఒక న్యాయసమ్మతమైనటువంటి అధికారం ఉన్నది. ఒక తెలంగాణ పౌరుడుగా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళగా మనకి అధికారం ఉంది. అనేక మంది బలిదానాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో మనకు అధికారం ఉంది. దాన్ని మనం సాధించుకోవటానికి బయలుదేరుదాం. 9 నాడు తప్పనిసరిగా ఆ రోజు ర్యాలీ ఉంటుంది. ఎక్కడి నుంచి? సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ ఉంటుంది. ఇందిరా పార్కులో యుద్ధవేరి సభ జరుగుతుంది. రావాలా? ఎట్లా వస్తామంటే ఎట్లా వీలైతే అట్లా రావాలి, అంతే. ఇక దాంట్లో మళ్ళా ప్రశ్నలు అడగద్దు. మాకేమన్నా బండి ఉంటుందా? మీకు రాజ్యాంగం కావాలనుకుంటే, మీరు మనుషులుగా జీవించే అవకాశం నాకు కూడా కావాలని మీరు కోరుకుంటే మీరు రావాలి. మీరు ఆడ ఉన్నారంటేనే గవర్నమెంట్కి అర్థమవుతుంది. ప్రజలంతా కూడా ఇవాళ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు. దానికి విరుద్ధంగా మనం పరిపాలన చేయడానికి వీలు లేదనేది ప్రభుత్వానికి అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం రావాలి, మనం పాల్గొనాలి. ఎవరికైనా ఏర్పాటు చేస్తాం. పాలకులు అంటేనేమో బీరు బిర్యానీ